హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ వీడియో మీకు చాలా బాగా నచ్చుతుందండి, మొత్తం చూసేయండి. అయిపోయిందండి మాది ఊటీ ట్రిప్. ఇప్పుడు మేము మైసూర్కి స్టార్ట్ అయ్యాం. అన్నట్టు మీకు నేను గెస్ట్ హౌస్ చూపిస్తానని చూపించలేదు. ఒక్కసారి రండి, ఎంత బాగుందంటే చాలా స్పేషియస్గా ఉంది. పెద్ద ఫ్యామిలీ ఇలాగ, అంటే బ్రదర్ తోటన్న, సిస్టర్ వాళ్ళతో, కజిన్ ఇలాగా ఎవరైనా ఫ్యామిలీస్తో వచ్చినా కానీ చాలా సఫిషియెంట్గా సరిపోతుంది. చూసారు కదా, ఇది హాల్, ఇది సోఫా కమ్ బెడ్. సో మనం ఇలాగ కూడా యూస్ చేసుకోవచ్చు. హాల్ కూడా చాలా మంచిగా ఉంది. వైఫై కనెక్షన్ ఉంటుందండి ఇక్కడ. వైఫై కనెక్షన్ మంచి సూపర్గా ఉంది. తర్వాత ఇది వచ్చేసి డైనింగ్. మనకి బెడ్స్ కూడా ఇచ్చారు. ఏమైనా కావాలి, ఎక్కువ మంది ఉన్నారు అంటే యూస్ చేసుకోవడానికి మనకి ఎక్స్ట్రా బెడ్స్ ఉన్నాయి. ఆ తర్వాత కిచెన్. ఈ కిచెన్లో మనం ఏముంది, ఇంకా ఎప్పుడు బయట ఫుడ్డే తిని బోర్ కొడుతుంది అనుకున్నప్పుడు, ఇంటి ఫుడ్ని మిస్ అయ్యాము, హోమ్ ఫుడ్ అనుకున్నప్పుడు మంచి హ్యాపీగా వంట కూడా చేసుకోవచ్చు. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయండి. ఇదిగోండి బెడ్రూమ్. మనకి హాల్లో ఉంటుంది టీవీ. తర్వాత బెడ్రూమ్స్లో 2 బెడ్రూమ్స్లో కూడా టీవీ ఫెసిలిటీ ఉంది. ఇదిగోండి మంచి స్పేషియస్గా ఉంది. ఇది కూడా మనకి ఏవైతే బ్లాంకెట్స్ ఉన్నాయో 15 to 20 బ్లాంకెట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే అంతమంది కూడా స్టే చేయొచ్చు అనమాట ఇక్కడ. అంత హ్యాపీగా ఉంది. ఎవ్రీ రూమ్లో టీవీ ఉంటుంది. అంటే టీవీ ఎందుకు అంటే మనం ఇక్కడ నైట్ చూసే ప్లేసెస్ ఏవి ఉండవు. సో మనం నైట్ స్పెండ్ చేయడానికి మంచిగా వైఫై అండ్ టీవీ ఆల్సో. రండి ఇంకో బెడ్రూమ్కి వెళ్దాం. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయండి. వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ దగ్గర వాష్రూమ్స్ ఉన్నాయి. అంటే 2 వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, ఇది ఇంకొక బెడ్రూమ్. చాలా బాగా ఉంది ఇక్కడ. మంచిగా ఎంజాయ్ చేసాం కూడా. ఈవినింగ్ వచ్చాక స్పెండ్ చేయడం కూడా చాలా బాగుంది. వీటి డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ట్రావెల్ ఎమిగోస్ 2022 వాళ్ళండి ఇదంతా అరేంజ్ చేసింది. చాలా మంచిగా ఎంజాయ్ చేసాం. ఈ ట్రిప్ అయితే వండర్ఫుల్గా జరిగింది. మాది ఊటీను కూనూరుది. ఏ ప్లేసెస్ కవర్ చేయాలి, ఏవి ఫస్ట్ చూస్తే మీరు అన్నీ కవర్ చేయగలరు, అన్నీ మాకు ఆర్డర్ వైజ్ ఇచ్చారు. దాని ప్రకారమే మేము అన్నీ చూసాము, మంచిగా ఎంజాయ్ చేసాం. మేము ఊటీ నుంచి స్టార్ట్ అయ్యామండి మైసూర్కి. అయితే ఇక్కడ మాకు ఒక సర్ప్రైజ్ అయిందనమాట. ఏంటి అంటే, మేము ఊటీ ట్రిప్లో పైన్ ఫారెస్ట్ది మిస్ అయ్యామన్నమాట. అయితే సడన్గా ఇటు వెళ్తుంటే ఆ రూట్లో ఉంది పైన్ ఫారెస్ట్. అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యామంటే, లోపల చూడండి ఆ వ్యూ కానీ సూపర్గా ఉంది. ఆ ట్రీస్ మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అండి ఎంత మంచిగా అనిపించింది అంటే, ఇంకా మాకు ఈ విజిటింగ్ ప్లేసెస్ చూస్తూనే ఉన్నామా, అసలు టైమే తెలియట్లేదు అనమాట. ప్లస్ ఇంకా ఏంటి అంటే, ఈ ఊటీ కూనూరు ఈ ట్రిప్ అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఒక దగ్గర మంచి ట్రీస్ ఉన్నాయి, ఒక దగ్గర ఫ్లవర్స్, అలాగా డిఫరెంట్గా ఉంది. ఇదైతే పూర్తిగా డిఫరెంట్ అనమాట. ఏంటంటే ఇక్కడ ఫ్లవర్స్ కానీ ఆ థిక్ ఫారెస్ట్, పెద్ద పెద్ద ట్రీస్ అలా కాదు కదా. మంచిగా అనిపించింది. ఏదో ఒక మూవీ షూట్ అవుతున్న ఫీల్ వచ్చిందనమాట ఇక్కడ వెళ్తుంటే. యథావిధిగా సేమ్ నేను అమ్ము ఇక్కడ ఒక రీల్ చేసేసామన్నమాట. అది కూడా పోస్ట్ చేశాను, చూసే ఉంటారు మీరు. అదే అనిపించింది నాకు. అమ్మో, ఇది మిస్ అయి ఉంటే మాత్రం చాలా బాధపడేవాళ్ళమండి. అంటే తొందరగా బయలుదేరటము అదొకటి, తర్వాత తొందరగా మైసూర్ వెళ్ళాలి కదా అన్నట్టుగా ఎర్లీగా లేచేసాం. బ్రేక్ఫాస్ట్ కానీ చేసి బయలుదేరామన్నమాట. ఒకవేళ కనుక ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది అని మేము ఇటువైపు రాకుండా ఉంటే మాత్రం మంచి ప్లేస్ మిస్ అయ్యేవాళ్ళం. చాలా బాగుంది కదండి ఇక్కడ. చాలా ప్లెజెంట్గా ఉంది. 1 hour 1.5 hours ఇక్కడే ఉన్నామన్నమాట. మంచిగా అనిపిస్తుంది కదా. ఇలాంటి ప్లేస్ నుంచి రాబుద్ది అవుతుందా అండి. మళ్ళీ జర్నీలోకి వెళ్ళిపోయాం. ఇదిగో చూస్తున్నారు కదండి ఈ వ్యూ పాయింట్. అయితే ఇదైతే మిస్ అయిపోయామండి. అంటే వర్షం పడుతుందా, ఇంకా వద్దులే మళ్ళీ తడిచిపోయి కార్లో కూర్చొని ఇంకా ఇదంతా వెళ్ళటం ఎందుకు అనేసి ఆగిపోయాం. యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా మూవీ షూటింగ్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ ఇంకా వచ్చేసాం అక్కడి నుంచి. దారిలో ఇక్కడ డ్యామ్ లాగా అనిపించిందని చెప్పేసి ఇక్కడ ఆగాము. అయితే ఇదేంటి అంటే పవర్ స్టేషన్. మంచి ఫ్లో అవుతుంది వాటర్ అంతా కూడా. సో మంచిగా అనిపించి ఇంకా ఇక్కడ కూడా ఆగాము. ఎక్కువసేపు ఏం ఆగలేదు, ఒక 10 minutes ఆగాము.
అటు ఇటు మొత్తం చూసుకున్నాము. చూసేసి కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. ఇట్లా ఇంకా వాటర్ ఫ్లో కానీ ఇలాగా ఉంది అంటే మంచిగా అనిపిస్తుంది కదండి. చూస్తూ ఎంత టైం అయినా గడిపేయాలనిపిస్తుంది. హైదరాబాద్కి వెళ్ళామంటే ఇవన్నీ ఇంకా మనకు ఉండవు కదా. ఇంకంతే, ఇక్కడ ఒక 10 మినిట్స్ ఉన్నామని చెప్పాను కదా. ఆ తర్వాత మళ్ళీ మేము జర్నీలోకి వెళ్ళిపోయాం. డ్రైవింగ్ మాత్రం సూపర్ అండి. ఎంత మంచిగా అనిపిస్తుందంటే అలాగా వెళ్తూనే ఉన్నాము. డ్రైవింగ్ అస్సలు బోర్ కొట్టలేదు, అసలు నిద్ర రాలేదండి. మామూలుగా అయితే నేను ఇక్కడ కొంచెం జర్నీకి వెళ్తున్నాము అంటే వెంటనే నేను నిద్ర వచ్చేస్తుంది, అలా ఉంటుంది కదా. అస్సలు కొంచెం కూడా నిద్ర రావట్లేదు. అంత మంచిగా అనిపించింది అనమాట. ఆ పైన్ ట్రీస్ మధ్యలో నుంచి వెళ్ళటం అంత కొత్తగా అనిపిస్తుంది కదా, చాలా మంచిగా అనిపించింది. ఇంకా మెల్లిగా మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాం. ఇది బండీపూర్ ఫారెస్ట్ అండి. ముందే చెప్పారనమాట, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు డోర్స్ వేసేసుకొని ఆ గ్లాస్ కూడా వేసేసుకొని వెళ్ళాలి అని చెప్పారు. ఏం చెప్తున్నారు అని చెప్పేసి అనుకున్నాం అనమాట. కానీ నిజంగా ఇలాగా మధ్య మధ్యలో కొన్ని యానిమల్స్ కనిపిస్తూ ఉంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్ అయింది. అసలు అనుకోలేదు, ఎక్కడ మరీ ఇలా రోడ్డు మీదకి ఇలా వస్తాయి జింకలు అట్లాగా నాకు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ టైం నేనును పిల్లలు అలాగనే ఫస్ట్ టైమే చూసామన్నమాట. చూస్తున్నారు కదా అక్కడ జింక కనిపిస్తుంది. అలా అనగానే ఇక్కడేం జింక, అటు ముందు చూడు ఎన్ని ఉన్నాయో అనగానే ఇట్లా రోడ్డు మీద ఇట్లా వెళ్తున్నాం, చూస్తున్నారు కదా. మంచి ఎక్స్పీరియన్స్, పిల్లలు కూడా భలే ఎంజాయ్ చేశారు. చూస్తున్నారు, భలే అనిపిస్తుంది కదండి ఇలా చూస్తుంటే. ఇంకా మెల్లిగా అలాగనే ముందు వెళ్తుంటే మాకు ఇవే కనిపిస్తూనే ఉన్నాయి. ఆగండి, ఎక్కడుంది? అక్కడే ఏంటి వెనక్కి పదండి, కొంచెం బ్యాక్. కనిపించిందా? ఆగండి ఇంకొంచెం. ఏది? ఆగండి, ఇటు అద్దుగా ఆపండి. ఇంకా భలే కదండి, చాలా మంచిగా అనిపించింది. అలాగ దగ్గర నుంచి అయితే నేను చూడలేదండి. అంటే మామూలుగా ఇట్లా జూకి వెళ్ళినప్పుడు అలాగ చూసాను తప్పించి అలా అయితే ఎప్పుడు చూడలేదు. అయితే మాకు ఇక్కడ ఎలిఫెంట్ కూడా కనిపించింది. అదిగోండి అక్కడ దూరంగా ఉంది, చూసారా. మామూలుగా చెప్పారు, కొంతమంది ఏమో ఇలా యానిమల్స్ కనిపిస్తాయి అని చెప్పారు, కొంతమంది ఏమో ఏవి కనిపించవు అన్నారు. ఎవరిది నమ్మాలో అర్థం కాలేదు. లాస్ట్కి మాకు కనిపించాక అమ్మ కనిపిస్తున్నాయి అనేసి కన్ఫర్మ్ అయిపోయింది. అదిగో చూస్తున్నారు కదా ఎలిఫెంట్. ఎస్, ఇంకంతే దారెంబడ ఇలా జింకలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే మా రాజా అంటాడు, అమ్మ టైగర్స్ కూడా కనిపిస్తాయమ్మా అమ్మ అన్నాడు. అయితే మరి అంత టైగర్స్ వచ్చేలాగా ఉండదు, కానీ నైట్ అయితే వస్తాయంటండి. కానీ మార్నింగ్ ఇంక అన్నీ అందరు తిరుగుతూ ఉంటారు కదా, ఎట్లనో రావు. చూస్తున్నారు కదా గుంపులుగా ఉన్నాయన్నమాట జింకలు. ఇంకంతే, ఇంకలాగా చూస్తూ ఉండిపోయాము ఫారెస్ట్లోంచి వెళ్తుంటే. అయితే ఇక్కడ చూడండి, ఇలాగ వెహికల్స్ వెళ్తూ ఉంటే పీకాక్ రోడ్ మీదకి వచ్చేసింది. ఇంకా మా కారు ముందుకే, అదిగోండి ముందు నుంచి వెళ్తుంటే ఇంకా ఆగిపోయాము. ఇక్కడ టైగర్ సఫారీ కూడా ఉందండి, కానీ మా ముందు వెళ్ళిన వాళ్ళు అంటే మాకు ఎదురైన వాళ్ళు ఏమీ కనిపించలేదు అన్నారు. సో ఇంకా మేము స్టాప్ అయిపోయామన్నమాట. ఇలా జరిగిందండి మా ఫారెస్ట్ జర్నీ. సూపర్గా అనిపించింది కదండి. మా ఊటీ ట్రిప్ అయిపోయిందండి. ఊటీ నుంచి మైసూర్కి వచ్చేసాము. డైరెక్ట్గా ఇగోని హాలిడే హోమ్కి వచ్చేసాము. సో ఇక్కడ మేము 2 డేసే అండి ఉండేది, అంటే ఇవాళ రేపు అంతే. మోస్ట్లీ మేము వచ్చేసరికి 4 అయిపోయింది. ఇంకా కొంచెం జర్నీలో ఉన్నాం కదా, పిల్లలు రెస్ట్ తీసుకున్నారు, టైం అయిపోయింది. సో ఇప్పుడిప్పుడే చీకటి పడుతుంది, ఏదో ఒక ప్లేస్ అన్నా ఇవాళ చూద్దాము అన్నట్టుగా. చర్చ్ బాగుంటుందని చెప్పారు, సెయింట్ జోసెఫ్ క్యాథడ్రల్ చర్చ్ అనేసి. అది ప్యారిస్ కన్స్ట్రక్షన్ అలా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నారు. మేము ఫస్ట్ అక్కడికే బయలుదేరాము. ఆ తర్వాత ఇంకా రేపు కొన్ని ప్లేసెస్, ఒక 3-4 ప్లేసెస్, అంటే మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్,
చాముండేశ్వరి హిల్స్ ఇలాగా అనుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఈ చర్చికి వెళ్ళేసి ఇవాళ అయితే ఫుల్ రెస్ట్ తీసేసుకుంటాం. ఇంచుమించు ఇప్పటికే ఒక 1 వీక్ అయిపోయింది మేము బయటకు వచ్చేసి. 15th నుంచి మొత్తం బయటే ఉన్నాం. 1 వీక్ 7-8 డేస్ అయిపోయింది. 15th నుంచి మొత్తం బయట ఉండి మస్తు ఎంజాయ్ చేస్తున్నాం ఆ సమ్మర్ హాలిడేస్. ఇప్పుడు మేము చర్చికి బయలుదేరుతున్నాము. రండి నాతోటి. అలాగనే రేపు కూడా కొన్ని ప్లేసెస్ చూడండి. వచ్చేసామండి చర్చికి. సూపర్గా ఉంది కదండి, అద్దిరిపోలే, భలే ఉంది కదండి. కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది. గోవాలో వెళ్ళాము చర్చికి, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వెళ్ళటమే. కన్స్ట్రక్షన్ అయితే సూపర్ డిఫరెంట్గా ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ లోపల కూడా నాకైతే నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. మామూలుగా చర్చికి వెళ్ళటము, ప్రేయర్స్కి అటెండ్ అవ్వటం అంతా కూడా స్కూల్ డేస్లోనే వెళ్ళానమాట. నాకు నా బెస్ట్ ఫ్రెండ్ సుదర్శినితో పాటు నేను మంచి క్రిస్మస్, న్యూ ఇయర్ అలాగా చర్చిలోనే సెలబ్రేట్ చేసుకునేదాన్ని. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రావటమే చాలా మంచిగా అనిపించింది. భలే ఉంది కదండి లోపలంతా కూడా. ఇక్కడ లోపల కూడా కొంతసేపు కూర్చున్నాము. ఈరోజైతే ఇంకా చర్చ్ ఒక్క ప్లేసే అండి మేము విజిట్ చేసేది. ఎందుకు అంటే ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా మేము కూడా బాగా అలసిపోయాము. రేపు మైసూర్ అంతా చూసేస్తాము, ఆ ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.